ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక మాసం పూజలు అందరూ చాలా బాగా చేసుకుంటున్నారా? మేము బాగా చేసుకున్నామండి. ఇక పూజలు, దానాలు, దీపాలతో అయితే వీడియోస్ కొంచెం లేట్ అయినాయి. ఇక మా ఇంటి దీపావళి పండుగ బిఫోర్ వీడియోస్లో చూశారు కదా. ఇక మా ఇంట్లో నాగుల చవితి పండుగ ఎలా జరిగింది, ఆ రోజు మా ఇంటికి ఎవరు వచ్చారు, నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము అన్ని ఈ వీడియోలో చూద్దామా. నాగుల చవితి రోజు మార్నింగే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని అందరం శుభ్రంగా తలస్నానాలు చేసి ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నామండి. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. ప్రమిదలు, ఒత్తులు, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ధూప్ స్టిక్స్, కర్పూరము, ఒక అగ్గిపెట్టె, నువ్వుల నూనె, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు, పువ్వులు, అగరబత్తులు, ఇక పుట్టలో వేయడానికి చలిమిడి, చిమిడి, ఆవు పాలు, అన్ని ఫ్రూట్ ముక్కలు, ఇక గుడ్లకి ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. మనం పూజకు ఉపయోగిస్తున్నాం కదా. ఇక నేను తాంబూలాన్ని కూడా రెడీగా ఉంచేసుకున్నాను. తమలపాకు, అరటిపళ్ళు, ఒక్క కూడా పెట్టి ఇక చూడండి ఈ విధంగా ఫ్రూట్ పీసెస్, యాపిల్లోని ఆరెంజ్ ముక్కలు, జామకాయ ముక్కలు, ఇక అరటిపళ్ళ ముక్కలు, ఇక చలిమిడి, చిమిడి, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక పుట్ట మీద వేయడానికి ఒక నాగలి టవలు కొత్తది వాడుకోవాలండి. కొత్త నాగలి టవలు వాడాము. అంతేకాకుండా పుట్ట దగ్గర పూజ అయిన అనంతరము ఈ విధంగా సరదాగా క్రాక్స్ కాలుస్తాం కదా, అందుకే నేను ఈ విధంగా కొన్ని క్రాకర్స్ అయితే కూడా పట్టుకున్నాను. ఇక పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మ, నేను, మా వారు, కౌశి వచ్చాము. మా రోహిత్కి కాలేజ్ ఉండడంతో రాలేదు. ముందుగా బాగా లోతుగా కళ్ళు ఉన్న పుట్టను చూసుకోవాలి. దానిపై ఇంకా చుట్టూరు కూడా నీళ్లు చల్లుకుని దానిపై పసుపు కుంకుమ వేసి పుట్ట దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇక ముగ్గుపై తమలపాకులు ఉంచి ఒక పసుపు విఘ్నేశ్వరుని చేసుకోవాలండి. ఆ విఘ్నేశ్వరునికి కూడా గంధం, కుంకుమ, పుష్పము పెట్టుకోవాలి. ఇక తాంబూలం కూడా పెట్టి ముందుగా దీపాన్ని వెలిగించి విఘ్నేశ్వరునికి పూజించుకోవాలి. మేము అన్ని అమర్చుకొని పూజ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి బుల్లి చిన్న చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. వాటికి చరిమిడిను చిమిడి కూడా పెట్టాము. చక్కగా తిన్నాయి. మా కౌశి మేము కూడా ప్రసాదం పెట్టాము. ముందు నాగేంద్రుడి కంటే భైరవుడే వచ్చి ప్రసాదం తిన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. భలే ఉన్నాయండి బుల్లిగా చిన్న చిన్న కుక్క పిల్లలు. పూజ విషయానికి వస్తే విఘ్నేశ్వరుని ముందుగా భోజించిన తర్వాత పుట్టపై కొత్త నాగల్ టవల్ వేసి నాగేంద్రునికి వస్త్రం సమర్పించాలి. ఒక్కొక్కరిగా పుట్టలో వాళ్ళ గోత్రనామాలను చదువుతూ వారి పేర్లు కూడా చదువుకుంటూ పుట్టలో గుడ్డు, చలిమిడి, చిమిలి వేయాలి. నేనైతే ముందుగానే పుట్టలో వేయడానికి వీలుగా చిన్న చిన్న ఉండలుగా చేశాను. ఇక తర్వాత అందులో ఫ్రూట్ పీసెస్, ఆవు పాలు వేసి ఆ నాగేంద్రునికి గోత్రం, పేరు చదువుకొని ఎటువంటి నాగదోషాలు రాకుండా చూడుము తండ్రి అని దండం పెట్టుకోవాలి. కొంతమంది పుట్టలో ఇంకా చాలా వేస్తారు. మేమైతే మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటాము. మేము పూజ ఎప్పుడు కూడాను. మా వారు మొదటిగా వేసిన తర్వాత మేము ఒక్కొక్కరిగా కూడా పుట్టలో వేసి దండం పెట్టుకున్నాము. మా రోహిత్ రాలేదు కాబట్టి ఇక నేను నా గోత్రం చదువుకుని వేసిన తర్వాత మా రోహిత్ గోత్రము కూడా చదివి వాడి పేరును కూడా వేసేసాను నేను. ఇక తర్వాత అందరం వేసిన తర్వాత మా వారికి కొబ్బరికాయ కొట్టి తర్వాత హారతి ఇచ్చి పూర్తి చేశాము. పూజ పూర్తయిన తర్వాత అందరం కూడా పుట్టముని బొట్టుగాను 2 చెవులకి కూడా పెట్టుకుంటారు. 2 చెవులకి ఎందుకంటే ఎటువంటి చెవుడు బాధలు రాకుండా అట. నాకు తెలియదండి, ఫస్ట్ నుంచి మా అమ్మగారు వాళ్ళు, అత్తగారు వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఇక మేము కూడా ఈ విధంగానే చేస్తాం ఎప్పుడు. తర్వాత అందరం కూడా ఆవు పాలు ప్రసాదం కూడా తీసుకుని తింటాము. ఎవ్రీ ఇయర్ మా వదిన వాళ్ళు, మా తోటి కోడలు వాళ్ళు అందరం కూడా కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా తోటి కోడలు వాళ్ళు బావగారి డ్యూటీ టైం అవడంతో వాళ్ళ ఇంటి దగ్గరే వేసేశారు. ఇక మా వదిన వాళ్ళు అయితే తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యారు. పాపం వాళ్ళు కూడా రావడానికి అవ్వదు కదండి. ఇంకా మా వదిన తిరుపతి దగ్గరే తను కూడా పూజ చేసుకుందట.
అదే కౌశి అడ్లేనన్నా ఫోన్ కావాలి. పూజ పూర్తయిన తర్వాత అందరం ప్రసాదాలు తీసుకుని ఇక మా వారు కౌశి అయితే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసారు. బాంబ్స్ అయితే ఏమీ కాదులేండి, బాంబులు అయితే ఆ పామే పుట్టలోంచి బయటకు వచ్చేస్తుంది సరదాగా అన్నాను. ఇక చిన్నగా కాకరపోవతులని చిచ్చుబుడ్లని అలాంటివి కాల్చారు. ఇక నేను అమ్మ కూడా కాకరపోవతులు కాల్చాము. కౌశి వేసుకుంది అదిగా అందులో ఉంది ఆ దాంతో పాటు వెళ్ళకమ్మా. మేము క్రాకర్స్ కాల్స్తుంటే మా అమ్మగారికి ఫ్రెండ్ కాంతమ్మ ఆంటీ కనిపించారు. వాళ్ళు కూడా పుట్టలో పాలు వేయడానికి అక్కడికే వచ్చారు. అందరం చిన్నప్పుడు కూడా ఒకే బ్లాక్లో ఉండేవాళ్ళం అండి. ఆంటీ వాళ్ళ పిల్లలు మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. ఇక అమ్మ ఆంటీతో కాసేపు మాట్లాడిన తర్వాత అందరం కలిసి ఇంటికి రిటర్న్ అయ్యాము. పుట్ట దగ్గర పాలు పోయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళే. చిన్నప్పుడు అందరం కూడా ఇక్కడే ఈ కాలనీలోనే ఉండేవాళ్ళం కదా, అందుకనే అందరం కూడా కాసేపు మాట్లాడుకొని సరదాగా ఇక అందరం కలిసి రిటర్న్ అయ్యాము. అప్పటికే బ్రీతింగ్ ఆగిపోతుంది, ఇంకా ఆక్సిజన్ ఉంటే బాగుంటుంది అన్నట్టు తిరిగితే ఎన్ని హాస్పిటల్ తిరిగినా కాలు పట్టుకున్నా డాక్టర్ లేవండి. ఏం చేయమంటే మీకు ఇవ్వాలంటే ఇంకో అప్పుడు తీసేసి ఎవరమ్మా అది ఇంకా అలాగే కూర్చుని పోయారు. ఇక్కడికే వస్తారా ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడికే ఇప్పుడు ఇక్కడికే వస్తాం. అప్పుడే వీళ్ళ గారు గోదిన గారు ఈ ఏడేమో లేదు. ఓ మీద కొత్తవి చూసుకోండి. అటెందుకు రా ఇట్రా పవర్ చేస్తుంది అటు ఇట్రా చూడు చూడు
క్రాకర్స్ కాల్చుకొని అందరినీ పలకరించి కొన్ని పిక్స్ అయితే దిగి ఇంటికైతే గబగబా రిటర్న్ అయ్యాము. ఎందుకనుకుంటున్నారో చెప్తానాగండి. మా వారి ఫ్రెండ్ అంకులు మా ఇంటికి వస్తున్నారు. ఇక మేమందరం కూడా చిన్నప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం. అంకుల్ కూడా బాగా తెలుసు. అంకుల్ ఎన్టీటీపీఎస్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారండి. ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఎన్టీటీపీఎస్కి వచ్చి సైన్ పెట్టాలి వాళ్ళు, అందుకే వచ్చారు. పుట్టు దగ్గర పూజ అయిన తర్వాత ఇక ఇంటికి వచ్చి గబగబా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. సాంబారు, గుత్తి వంకాయ కర్రీ అవి చేశాను. నేను లంచ్ ప్రిపేర్ చేస్తుంటే ఇక మా వారు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎన్టీటీపీఎస్లో సైన్ పెట్టించడం, ఇక బ్యాంక్ పనులు ఏవో ఉన్నాయన్నారు. అవన్నీ కూడా మా వారు దగ్గరుండి చేయించారు. ఇక వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకైతే నేను లంచ్ పెట్టేశాను. అంకుల్ వాళ్ళు మేమందరం కూడా లంచ్ చేసిన తర్వాత ఇక అందరం కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుకొని తర్వాత అంకుల్ వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకొని ఇక ఈవినింగ్ ఊరికి రిటర్న్ అయిపోయారు వాళ్ళు. నెక్స్ట్ డే అమ్మ, నేను, మా వారు మార్నింగే రెడీ అయిపోయాము. ఎందుకనుకుంటున్నారా? అమ్మ మేము కలిసి సహాయమాత స్కూల్లో ఉన్న పిల్లలకి ఫుడ్ డొనేట్ చేద్దామని అయితే అనుకున్నాము. పిల్లలిద్దరూ అయితే ఒకరు స్కూల్కి ఒకరు కాలేజ్కి వెళ్ళారు. తప్పదు కదండి వాళ్ళకి. ఇక అందుకే మేము ముగ్గురం అయితే పెద్ద ఆటోలో ఫుడ్ని తీసుకుని వెళ్ళాము. ఫుడ్ క్యాటరింగే ఇచ్చేసామనుకోండి. ఇక వెళ్ళే దారిలో ఫుడ్ మొత్తం కలెక్ట్ చేసుకొని స్కూల్కి వెళ్ళాము. వెజిటేరియన్ చేయించాము. వెజిటేరియన్లో అన్ని వెరైటీస్ కూడా తీసుకుని వెళ్ళాము. మా వారికి నాగుల చవితి రోజు ఇక ఆ రోజు కూడా నైట్ షిఫ్ట్లు అవ్వడంతో ఇక ముగ్గురం కలిసి వెళదామని అయితే అనుకొని ఇక ఆటోలో బయలుదేరాము ఫుడ్ పట్టుకొని. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, దీన్ని సహాయమాత స్కూల్ అని కూడా అంటారు. ఇక్కడ పాపమండి మైండ్ సరిగా లేని పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఫుడ్ ఎలా తినాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి ఏమీ తెలియదు. వాళ్ళని చూస్తే పాపం చాలా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. కొంతమంది అయితే వీల్ చైర్స్లో కాళ్ళు సరిగా లేక, మైండ్ సరిగా లేక ఉంటారు. కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళని చూసుకోలేక ఇక్కడే వదిలి వెళ్ళిపోతారట. ఇక కొంతమంది పిల్లలైతే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారంటండి పాపం. వాళ్ళు ఇక పోలీసుల ద్వారా పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి దింపుతారంట. చాలా బాధగా ఉంటుందండి వాళ్ళని చూస్తే. ఇదేనండి సహాయమాత స్కూలు. ఇక గ్రీనరీగా ఇదంతా కూడా స్కూల్ ఉంటుంది. ఇక వెనక వైపు అంతా కూడా వాళ్ళ రూమ్స్ అవి ఉంటాయట. టీచర్స్, సిస్టర్స్కి వాళ్ళకండి ఎంత ఓపికో, వాళ్ళకి అన్నీ చాలా ఓపికగా నేర్పిస్తున్నారు. నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలండి. ఇక మగపిల్లలంటే కొంచెం ఓకే, ఆడపిల్లలు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళని కూడా చాలా ఓపికగా అన్నీ నేర్పిస్తున్నారు. ఇక మన పిల్లలకి విషయానికి వస్తే వాళ్ళు చిన్న అల్లరి చేస్తేనే మనకు ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. అలాంటిది అంతమంది పిల్లలకి, ఏమీ తెలియని పిల్లలకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ నిజంగా అండి చాలా ఓపిక ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఆ టీచర్స్కి, సిస్టర్స్కి అందరికీ కూడాను. ఇక మేము వెళ్ళేసరికి అయితే ఒక్కొక్కరిగా పిల్లల్ని అయితే పిలిచారు. చూడండి పాపం వీల్ చైర్లో ఎలా తీసుకెళ్తున్నారో. వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. వాళ్ళని చూడండి పాపం. ఇక అందరూ కూడా డైనింగ్ హాల్కి అయితే తీసుకువచ్చారు. ఇక మేము తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టాము. ఇక మేము బిర్యానీ, సాంబారు, పప్పు, టమాటో, క్యాబేజీ ఫ్రై, బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై, బంగాళదుంప కుర్మా, స్వీట్, గారె, పెరుగు పచ్చడి, పెరుగు, రైస్ తీసుకువెళ్ళాము. వాళ్ళందరూ రాగానే ఇక మా వారు, నేను, అమ్మ కలిపి అందరికీ కూడా వడ్డించాము. చాలా తృప్తిగా అనిపించిందండి. వాళ్ళకు కూడా అన్ని కర్రీస్ కూడా చాలా బాగా నచ్చాయి. ఆంటీ బాగా ఉన్నాయి ఆంటీ అనేసి చెప్పారు. చాలా హ్యాపీ అయిపోయాను ఆ రోజు అయితే. నేను గుర్తులేనా? పోయినసారి శారీ కట్టుకొచ్చాను, స్పెట్స్ పెట్టుకొచ్చా, గుర్తొచ్చారా? శారీని స్పెట్స్ పెట్టుకొచ్చా పోయినసారి. అప్పుడు కొంచెం స్పెట్స్ ఉందిగా, డిఫరెంట్గా ఉన్నాను. అది అందులో ఉన్న కొంతమంది పిల్లలు అయితే నన్ను గుర్తుపట్టారండో. ఎందుకనుకుంటున్నారో, 1 month బిఫోరే మా నాన్నగారి శిష్యుడు నాగబాబు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇక మేము కలిపి వాళ్ళకి భోజనము, ఇక బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాము. వాళ్ళైతే మనల్ని గుర్తుపెట్టారు. అప్పుడైతే నేను శారీలో ఉన్నాను. మీరే కదా ఆంటీ అని అన్నారు. కొంతమంది అయితే పాపం పిల్లలు గుర్తుపడుతున్నారండి. కొంతమంది పిల్లలు అయితే అసలు ఏమీ లేదు. కొంతమంది గట్టిగా అరుస్తున్నారు. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. పెరుగు చట్నీ కావాలంటున్నారు.
పిల్లలందరికీ మేము ఇక్కడే భోజనం పెట్టేశాము. ఇక సిస్టర్స్ టీచర్స్ అయితే వాళ్ళు ఇక రూమ్లో తింటారని వాళ్ళకైతే బౌల్స్లో పెట్టించేసాము. కొంచెం బాగున్న పిల్లలైతే మరి బాలేని పిల్లలకి వాళ్ళకి తినిపిస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం 32 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఇక మేము మార్నింగ్ ఈవినింగ్ కూడా కలిపి లంచ్ అండ్ డిన్నర్కి కలిపి ఇక వండించేసాము. వాళ్ళకండి గారెలు, క్యాబేజీ ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది. బిర్యానీ కూడా చాలా బాగుంది ఆంటీ అన్నారు. చాలా చాలా తృప్తిగా అనిపించింది ఆ రోజు అయితే. ఇక సిస్టర్స్కి టీచర్స్కి కూడా మేము మొత్తం కూడా అందరికీ కూడా కలిపే తీసుకుని వెళ్ళిపోయాము. అమ్మ కూడా తన చేతులతో వడ్డిస్తూ చాలా బాధపడిపోయిందండి. పాపం ఏం తప్పు చేశారు, పాపం ఇలా పుట్టారు, పాపం వాళ్ళకి ఏమీ తెలియదని చాలా బాధపడింది. కానీ వాళ్ళు చాలా ఆనందంగా తృప్తిగా తింటే మాకు చాలా చాలా ఆనందం అయిపోయాం ఆ రోజైతే. పిల్లలు, టీచర్స్, సిస్టర్స్ ఇక అందరూ భోంచేసిన తర్వాత మేము కూడా ఇంకొంతమంది పిల్లలు ఉంటే వాళ్ళతో కలిపి భోంచేసాము. వాటర్ గ్లాస్ ఇక్కడ ఉంది. సిస్టర్స్ ఇంకా ఈ పాప ఫస్ట్ క్లాస్ చదువుతుందట. మేము వాళ్ళతో ఫోటో దిగుతుంటే వాళ్ళు ఏది నా ఫోటో ఎలా వచ్చిందని కూడా చూశారు. తర్వాత ఇక సిస్టర్ గారితో కూడా ఫొటోస్ దిగి ఇక మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. చాలా హ్యాపీ అయిపోయామండి ఆ రోజు ఆ పిల్లల్ని కలుసుకొని. పిల్లలైతే చాలా ఇష్టంగా తృప్తిగా తిన్నారు. ఇక తిన్న తర్వాత బాయ్ ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ అని చెప్పారు. చాలా చాలా హ్యాపీ అయిపోయాము అమ్మ, నేను, మా వారు కూడా. మిగిలిన ఫుడ్ అంతా కూడా వాళ్ళని బౌల్స్ తెచ్చుకోమని వాటిలో వేసాము. చెప్పాం కదండి డిన్నర్కి కూడా కలిపే మేము వండించామని. ఇక వాళ్ళకి ఇచ్చేసి మేమైతే ఇక రిటర్న్ అయ్యాము. 1 month బిఫోర్ మేము వెళ్ళామన్నాం కదా, ఇవే అప్పటి పిక్స్. అప్పుడు నేను శారీ కట్టుకున్న, పిల్లలు ఇప్పుడు డ్రెస్ వేసుకున్న బాగానే గుర్తుపట్టారు. ఏదో మనకున్న దాంట్లో చిన్న సాయం, ఆ పిల్లలే హ్యాపీగా ఉంటే అదే చాలు కదండి, మనకి అంతకంటే తృప్తి ఏమనిపిస్తుంది. ఈ విధంగా ముందు రోజు నాగల చవితి పండుగ, తర్వాత రోజు ఆ పిల్లలతో గడిపిన క్షణాలు చాలా హ్యాపీగా గడిచాయి. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనా తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.